అమ్మా మీ పేరమ్మా? బి కంఠేశ్వరి అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ జాబ్, అంగన్వాడీ జాబ్? 7 సంవత్సరాలు అయిందండి. ఇది 8వ సంవత్సరం. ఎలా అనిపిస్తుంది మరి ఈ రోజున మీకు తల్లికి వందన డబ్బులు అమలు అవుతా ఉన్నాయి పడినాయి అకౌంట్లో? ఎంతమంది పిల్లలు, ఎంత పడినాయి అమౌంట్? నాకు 2 పిల్లలండి. బాబు 10th క్లాసు, పాప 8th క్లాసు. నాకు 2 పిల్లలకి 13,000 చొప్పున 26,000 రూపాయలు నిన్ననే అమౌంట్లో జమ అవ్వడం జరిగిందండి. గతంలో అయితే నాకు 2 పిల్లలకి పడలేదు, ఒక పిల్లకే పడింది. ఇప్పుడు 2 పిల్లలకి 26,000 రూపాయలు జమ అవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. సీఎం గారి దయ వల్ల ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నామండి. అంటే ఇక్కడ సీఎం గారు ఏదైతే చెప్పారో అంగన్వాడీ కానీ ఇటు విఎంసీ కార్యకర్తలు ఎవరైతే అందరికీ నేను ఈ పథకం అమలు చేస్తానని చెప్పి మాట ప్రకారం ఈ రోజున అమలు చేయడం ఎలా అనిపిస్తుందమ్మా అసలు? మాకు చాలా సంతోషంగానే ఉందండి. గతంలో అయితే మా అంగన్వాడీలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి సిఎఫ్ఎంఎస్ఐడి ఉందని కొన్ని సంక్షేమ పథకాలు రాలేదు. ఇప్పట్లో కూడా కొంతమంది మా అంగన్వాడీ టీచర్లో విడో పెన్షన్ కూడా రాలేదండి. అలాగా ఆయాలకు 7,000 జీతం అయినా కూడా ఇది అమ్మఒడి అన్నది అమలు అవ్వలేదండి, పడలేదు. కాకపోతే ఇప్పుడు మా సీఎం గారి దయ వల్ల మీటింగ్ పెట్టి అంగన్వాడీ వాళ్ళకి, ఈ విఎంసీ వాళ్ళకి, కార్యకర్తలకి అమౌంట్ తల్లికి వందనం అమలు వచ్చేలా చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందండి. అంటే ఎలా అనిపిస్తుంది ఈ రోజున మీకు 2 పిల్లలకి 26,000 పడటం? అసలు ఈ అమౌంట్ ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు అసలు మీకు? మా పిల్లలకి స్కూల్ ఫీజు, పుస్తకాలు కొనుక్కోవడానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఇది ఎంతో సహాయకంగా ఉందండి. అది అమ్మకు ఒడి పడడం ఇంకా ఎంతో సంతోషంగానే ఉందని చెప్తున్నాం సార్. ఏం చెప్తారు మా సీఎం గారికి కానీ ఇటు ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి ఏం చెప్తారు మీరు? ఈ తల్లికి వందనం భాగంగా ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమందికి అమలు జరిగేలా చేసినందుకు మా ఎడ్యుకేషన్ లోకేష్ గారికిను సీఎం గారికి ఎంతో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అమ్మ మీరు చెప్పడం, మీ పేరు? నా పేరు హరితాదేవి అండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ జాబ్? నేను 11 సంవత్సరాల నుంచి చేస్తానండి. మరి సీఎం గారు ఈ రోజున మీ అందరు కూడా విఎంసీ వాళ్ళకి కానీ ఇటు అంగన్వాడీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ పథకం అమలు చేయాలి అని చెప్పారు. అదేవిధంగా అమలు చేశారు, డబ్బులు కూడా పడినాయి. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉందండి. చదువుకునే పిల్లలకి ఇబ్బంది కలగకుండా తల్లిదండ్రులకి ఒక తోడ్పాటుగా ఉందని నేను తెలియజేస్తున్నాను. అంటే ఎలా ఉపయోగపడతాయి అనుకోవచ్చు ఈ అమౌంట్ అనేది? స్కూల్ ఫీజుకి, బుక్స్కి, వాటికి స్కూల్లో జమ కట్టడానికి ఉపయోగపడుతుంది సార్. ఏం చెప్తారమ్మా సీఎం గారికి కానీ లోకేష్ గారికి ఏం చెప్తారు అసలు? మా హృదయపూర్వక ధన్యవాదాలండి మా సీఎం సార్కను లోకేష్ బాబు గారికి.